ఎంత చేసినా తల్లి అంటే ఆ 9 మాసాలు ఆ గర్భంతో తల్లి పెంచుకున్న అనుబంధం కావచ్చు, లేదా కడుపులో ఉన్న బిడ్డ కదలికలు వింటూ ఆ తల్లి ఫీల్ అయ్యే ఆ ఎక్స్‌పీరియన్స్ కానీ, అమ్మతనం కానీ ఇవన్నీ తిరిగొస్తాయా? ఇవన్నీ తెచ్చుకోగలమా? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. రేపు వర్కింగ్ మదర్స్ చాలా మంది ఉంటారు. మాకు టైం లేదు పిల్లల్ని కంటానికి అని చెప్పి రోబో గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? ఎంత మాత్రం మేలు చేస్తది? సమాజంలో ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారనమాట. ముఖ్యంగా ఇది ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీతో ఉంటారో, సంతానలేమితో ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా సపోర్ట్ అవుద్ది. కానీ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే గనక ఒక హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్‌లో ఆ అద్దె గర్భంలో కంట్రోల్డ్ కండిషన్స్‌లో పుట్టిన పిల్లలు నిజంగా ఎఫెక్టివ్‌గా పుట్టగలరా? పుట్టిన వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకొచ్చే సమస్యలేంటి? ఆరోగ్య సమస్యలేంటి? వీటి మీద రీసెర్చ్ చేయకుండా ఇలా హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్ అని చెప్పి ఆర్టిఫిషియల్ గర్భాన్ని క్రియేట్ చేసి దానిలో పిల్లల్ని పుట్టించాల్సిన ఆలోచన 2026 కల్లా ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో ప్రోటోటైప్‌గా వస్తది. దీనికి సంబంధించి లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్స్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పి కైవా టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ సైన్స్‌ని, రోబోటిక్ సైన్స్‌ని, రీప్రొడక్టివ్ సైన్స్‌ని ఇది ఒక నెక్స్ట్ లెవెల్‌కి పుష్ చేసినట్టే. కానీ దీనిలో ఎథికల్ క్వెషన్స్ చాలా ఉన్నాయి.